ఈ రోజు చివ్వెంల మండల పోలీస్ స్టేషన్ లో జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సూర్యాపేట కొత్త బస్టాండ్ దగ్గర నుంచి దంతాలపల్లికి వెళ్లేటువంటి రోడ్డు, ఆ రోడ్డు కుడకుడ గ్రామ పరిధిలో వినాయక్ నగర్ కాలనీకి వెళ్లే టర్నింగ్ పాయింట్ దగ్గర ఎల్ఐసి చారి ఇంటి ముందు కుడకుడ కాలువ పక్కన, అలాగే కుడకుడ గ్రామంలో, తర్వాత కోమటికుంట టర్నింగ్ రోడ్డు పాయింట్ లో పెద్ద పెద్ద రోడ్లు పడ్డాయి. ఈ పెద్ద పెద్ద గుంటలు పడ్డాయి. ఈ గుంటల వల్ల నీళ్లాగి ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు కింద పడిపోతున్నారు. గత 3-4 సంవత్సరాల నుంచి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఫోన్ల ద్వారా అనేక సార్లు ఫిర్యాదు ఇచ్చినాం. ఫిర్యాదులు ఇవ్వగానే వచ్చి వాటిని పూడుస్తారు, కానీ నాణ్యతా లోపంగా పూడుస్తారు. ఎన్ని నిధులు వచ్చినాయో కూడా తెలియదు, ఎంత ఖర్చు పెట్టినో కూడా తెలియదు. ఎప్పుడైతే గుంటలు పూడుస్తారో మళ్లీ వర్షం పడగానే మళ్లీ పెద్ద గుంటలు వస్తాయి. ఈసారి కూడా పెద్ద గుంటలు వచ్చేసి గత నెల రోజుల నుంచి కూడా ప్రజలు, వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి సంబంధిత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు కానీ, మున్సిపాలిటీ వారు కానీ, పంచాయతీ డిపార్ట్మెంట్ వారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. నిత్యం కూడా ఆ రోడ్డు మీద నుండి ఇటు పోలీసు వాహనాలు, ప్రభుత్వ వాహనాలు, ప్రైవేటు వాహనాలు అనేక వెళ్తున్నాయి, డ్యామేజ్లు అవుతున్నాయి. నిన్న రాగిరి నాగం అనే ఒక అమ్మాయి కూడా కింద పడి కాలు కూడా బెండ్ కావడం జరిగింది. ఆ ప్రమాదం చూసిన తర్వాత జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ బాధ్యతాయుతంగా ఈ రోజు అధికారుల మీద ఫిర్యాదు ఇవ్వాలనే ఉద్దేశంతో, రోడ్డు రిపేర్ చేయించాలనే ఉద్దేశంతో చివ్వెంల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు యొక్క ప్రతి కూడా మా దగ్గర ఉన్నది. ఎస్ఐ గారు చెప్పినారు, నేను సంబంధిత అధికారులతో మాట్లాడతాను, సమస్యను పరిష్కారం చేయడానికి కూడా నా ప్రయత్నం చేస్తానని చెప్పారు వారు. మాకు ఆన్లైన్ లో రసీదు కూడా 4:30కి ఇస్తానని చెప్పినారు వారు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి, సంబంధిత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ అధికారులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఫిర్యాదు ఎంతో ఆవేదన చేత ప్రజల పక్షాన, న్యాయం పక్షాన, ధర్మం పక్షాన అందరం కూడా సౌఖ్యంగా ఉండడానికి, మీ యొక్క బాధ్యతను తెలియజేయడానికి, మీ బాధ్యతను గుర్తెరిగి పనిచేయడానికి మేము ఫిర్యాదులు ఇస్తున్నాం. కాబట్టి ఫిర్యాదుని స్పందించిన తక్షణమే మీరు రిపేర్ చేయాలి. లేకుంటే ఫర్దర్ రాజ్యాంగబద్ధంగా ఏ అధికారి మీద ఇంక ఏ రకంగా చర్యలు తీసుకోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ వెనకపోకుండా ఆ రోడ్డు రిపేర్ జరిగేంత వరకు కూడా ఆ వినాయక్ నగర్ టర్నింగ్ పాయింట్ దగ్గర కానీ, కుడకుడలో కానీ, కోమటికుంట టర్నింగ్ పాయింట్ దగ్గర కానీ గుంటలను పూడ్చేంత వరకు మా యొక్క రాజ్యాంగబద్ధమైన చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.